నమస్తే ట్రేడర్స్. టైం ఫ్రేమ్ 5 minutesకి చేంజ్ చేశాను. కొన్ని లెవెల్స్ అయితే డ్రా చేసుకుందాము. ప్రీ మార్కెట్ అనాలిసిస్. ప్రీవియస్ డే 5 minutes హై అనమాట. ఈ లెవెల్ బ్రౌన్ కలర్ ఇచ్చేస్తున్నా. అండ్ సేమ్ ప్రీవియస్ డే 5 minutes లో అది ఇట్లా బ్రౌన్ కలర్ ఇచ్చేస్తున్నా. అంటే ఆల్రెడీ నిన్న గీసిన లెవెల్స్ జస్ట్ కలర్ చేంజ్ చేస్తున్నా. అండ్ క్లోజింగ్ 28th లెవెల్, 26th లెవెల్ జస్ట్ షిఫ్ట్ చేసాను క్లోజింగ్. అండ్ లో ఇట్లా అంతే పాత లెవెల్, ఆ బ్లాక్ కలర్ లైన్ తీసుకొచ్చి లోలో మార్క్ వేసుకున్నా. అండ్ ఆ లెవెల్ అయితే అంత వర్క్ కాలేదు, అందుకే డిలీట్ చేసేసా. ఈ పాత లెవెల్స్ 195. ఈరోజు మళ్ళీ ప్రీవియస్ డే 195 లెవెల్స్ అయితే తీసుకుందాం. మళ్ళీ క్యాల్కులేట్ చేసి మార్కెట్ మొమెంటం అయితే చూసుకోవాలి ఒకసారి. డౌన్ ట్రెండ్లో అయితే కనిపిస్తుంది మార్కెట్. ఒక ట్రెండ్ బేరిష్ అవుతుంది. చూద్దాం ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ బట్టి. 5 minutes టైం ఫ్రేమ్లో అయితే డౌన్ ట్రెండ్ బేరిష్ అయితే కనిపిస్తుంది. ఓకే, ప్రీవియస్ డేలో వచ్చేసి 58,810. అండ్ ఫస్ట్ క్యాండిల్ లో అనమాట. ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి 195లో, ఫస్ట్ క్యాండిల్ లో వచ్చేసి 59,006. క్యాల్కులేషన్ కొంచెం తేడా అయింది. ఓకే, లెవెల్ వచ్చేసి 58,985 ఫస్ట్ క్యాండిల్ లెవెల్. అండ్ సెకండ్ క్యాండిల్ లెవెల్ వచ్చేసి 50, సేమ్ లో వచ్చేసి సేమ్ 58,810. ప్లస్ క్లోజింగ్ వచ్చేసి 59,953, 58,953. హై వచ్చేసి 58,997 ఈజ్ ఈక్వల్ టు వేసి డివైడెడ్ బై 3 ఇయర్స్. సెకండ్ క్యాండిల్ లెవెల్ వచ్చేసింది 58,920 సెకండ్ క్యాండిల్ లెవెల్. ఓకే, 2 క్యాండిల్స్ లెవెల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇంకా 20 minutes ఉంది. స్కిప్ అయితే చేసేస్తా. ఓకే, స్కిప్ చేశాను. వెయిట్ చేద్దాం. ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే ఇంతే ఫ్రెండ్స్, సింపుల్.
ప్రీవియస్ డే 5 minutes హై లో అండ్ ప్రీవియస్ డే లో అండ్ హై closing and 195 candles levels. మార్కెట్ ఆల్రెడీ ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర అయితే రెసిస్టెన్స్ తీసుకుంది. అక్కడ రెసిస్టెన్స్ తీసుకొని రెడ్ ఫామ్ అవుతుంది క్యాండిల్. అండ్ సిపిఆర్కి ఇట్లా కిందనే ఫామ్ అవుతుంది. చూద్దాం, ఇంకా 5 minutes వెయిట్ చేస్తే మనకి క్లారిటీ అనేది ఉంటుంది. సెంట్రల్ సిపిఆర్ వచ్చేసి 58,960 ఆ రేంజ్లో అవుతుంది. సెంట్రల్ పివట్ పాయింట్ ఎగ్జాక్ట్ క్లోజింగ్ దగ్గరనే ఉంది సిపిఆర్ అయితే. ప్రీవియస్ డే లో ఇట్లా సపోర్ట్ లెక్క యాక్ట్ అవుతుంది. చూద్దాం, అది బ్రేక్ అయితే ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. అలాగే మన ఫస్ట్ 5 minutes లో ఎక్కడ ఫామ్ అవుతుందో చూసుకోవాలి. మనము రెగ్యులర్గా వాడే సెటప్ అయితే 5 minutes సెటప్. క్యాండిల్స్ అయితే మంచిగా ఫామ్ అవుతున్నాయి, మంచి వాల్యూమ్తోనే. డైరెక్షన్ ఇట్లా కన్ఫర్మ్ అయిపోయింది. పుట్ సైడే ట్రేడ్ అయితే పుట్ సైడే ప్లాన్ చేస్తాను. ఒక బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాలి కాబట్టి 5 minutes లో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ 5 minutes క్యాండిల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఈరోజే ఎక్స్పైరీ కాబట్టి కొంచెం డీప్ ఇందామని ప్లాన్ చేస్తున్నాను. 59,000 పుట్లో అయితే ట్రేడ్ చేస్తా. ఇప్పుడు మార్కెట్ వచ్చేసి 58,800 అంటే 200 points ఇందామని అనమాట. ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోతే 5 minutes అయితే అయిపోతుంది. ఈ క్యాండిల్ 5 minutes క్యాండిల్ లో కింద క్లోజ్ అయితే బాగుంటుంది, లేకపోతే ఇంకా కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పుట్ సైడ్ తీసుకోవాలంటే లో అనేది ప్రీవియస్ డే లో అనేది సపోర్ట్లకి యాక్ట్ అవుతుంది కాబట్టి అది ఇట్లా బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది.
ఓకే, హై అయితే మార్క్ చేసేసుకుంటున్నా. 2 days 5 minutes హై. అండ్ లో ఇట్లా మార్క్ చేసేసుకుంటున్నా. ఇప్పుడైతే వెయిట్ చేద్దాం. 5 minutes హైలో అయితే మార్క్ చేసుకున్నా. ఓకే, 5 minutes లో అయితే బ్రేక్ అవుతుంది. కాకపోతే ప్రీవియస్ డే లో ఇట్లా బ్రేక్ అయితే అయింది. ట్రేడ్ అయితే ప్లాన్ చేసేస్తున్నా. ఓకే, ట్రేడ్ అయితే తీసుకున్నా. 5 minutes లో అండ్ ప్రీవియస్ డే లో ఇట్లా బ్రేక్ అయింది కాబట్టి క్యాండిల్ ఇట్లా మంచి వాల్యూమ్తోనే ఉంది. డైరెక్షన్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ట్రేడ్ అయితే ప్లాన్ చేశాను. ఓకే, 100, 216 ఎంట్రీ, 196 ఎస్ఎల్, 20 points ఎస్ఎల్. నో ఇష్యూ. ఈ ట్రేడ్లో అయితే నాకు ఫుల్ కాన్ఫిడెంటే ఉన్నాను. మన డైరెక్షన్లోనే ట్రేడ్ వెళ్తుందని. ఎందుకంటే ఒక స్ట్రక్చర్ చూసుకుంటే మంచి బేరీ స్ట్రక్చర్ అయితే ఉంది. క్యాండిల్స్ అని చూసుకుంటే 200, 250, కే 300, కే 400 గుడ్, కే 500. ఈరోజే ఎక్స్పైరీ, లాస్ట్ డే అనమాట ఈరోజు. ఎక్స్పైరీ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, 600. ఓకే, 700లో సస్టైన్ అయితే క్లోజ్ చేసేస్తా. ఓకే, ఓకే 714. ఓకే, 855 కట్ అయితే వేసేస్తున్నా. ఓకే, కట్ చేసేసా. 813 అయితే ప్రాఫిట్ బుక్ అయింది మనకి. దీంతో ఈరోజు డే అయితే క్లోజ్. ఒక 23 points బుక్ చేసాం ఈరోజు. పొజిషన్ చూసుకోవచ్చు. 216 ఎంట్రీ, 239 ఎగ్జిట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ కలుసుకుందాం.